హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్‌లో మీతో నేను షేర్ చేస్తున్నాను మా అమ్మగారు చేసినట్టు పుదీనా టమాటో పచ్చడి అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లో ఇక్కడ ఆల్రెడీ మూకుడు వేడవ్వడానికి స్టవ్ పైన పెట్టానండి. కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో నేనిప్పుడు ఆయిల్ ఏసాను. నూనె ఏసిన తర్వాత నూనె కూడా ఇక్కడ కొద్దిగా వేడవ్వడానికి వచ్చిందండి. నూనె కొద్దిగా వేడైనప్పుడు దీంట్లో నేనిప్పుడు పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలు ఏసాను. పల్లీలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలు కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు చూడండి, పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలు మంచిగా ద్వారగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు సపరేట్ ప్లేట్లో తీసుకొని కొద్దిగా మనం చల్లార్చుకుందాం. మళ్ళీ అదే మూకుడులో నేను కొద్దిగా నూనె వేసాను. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను జీలకర్ర ఉంటుంది కదండి, జీలకర్ర వేసాను. జీలకర్ర కూడా కొద్దిగా మంచిగా ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను టమాటాలు ఉంటాయి కదా, టమాటాలను కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు టమాటాలు వేసాను. నాటు టమాటాలు కదండి, ఇవి తొందరగానే మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక 60% వరకు మీకు కుక్ అవుతే చాలు. 60-70% వరకు. ఇంకా టమాటాల్లో కూడా టమాటా నీరు వదిలిందండి ఇక్కడ. ఇంకా ఈ స్టేజ్లో ఇప్పుడు నేను ఆల్రెడీ పుదీనాని నీట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో మనం పుదీనా ఆకుల్ని వేసి కొద్దిగా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, పుదీనా వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం. తొందరగా ఈ పుదీనా కూడా దగ్గరికి అయిపోతుందండి. చూడండి, పుదీనా మంచిగా ఇక్కడ దగ్గరికి అయిపోయింది. మంచిగా పుదీనా ఇంకా టమాటా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయలు ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసానండి. ఇప్పుడు నేను వేసాను కదా, అల్లము, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇంకా నిమ్మకాయ సైజంతా చింతపండు, అవి కూడా మంచిగా ఇక్కడ కలిసిపోయి మంచిగా మగ్గిపోయింది. లాస్ట్లో ఇప్పుడు మనం కొద్దిగా దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు మీ రుచికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. మంచిగా అన్నీ మగ్గిపోయిన తర్వాతనే మనం లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ స్టార్టింగ్లో ఉప్పు వేస్తే ఒక్కొక్కసారి పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువ పడిపోతుందండి. లాస్ట్లోనే కొద్దిగా మనం ఉప్పు వేసుకుందామండి. మంచిగా కొద్దిగా చల్లగైన తర్వాత ఇప్పుడు మిక్సీ బ్లెండర్ జార్లో దీన్ని మంచిగా మనం మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఏంటంటే పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలని మిక్సీలో పట్టుకున్నానండి. పల్లీలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా మంచిగా మిక్సీలో పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో పుదీనా, టమాటాని మగ్గించుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పుదీనా, టమాటాలను కూడా దాంట్లోనే వేసి కలిపి మంచిగా మిక్సీ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టాలి కదా, పుదీనా టమాటా పచ్చడికి. మీకు ఆల్రెడీ తాలింపు గింజలు నేను చూపెట్టాను కదండి. ఇంకా సపరేట్ ప్యాన్ పెట్టాను తాలింపు కోసం. నూనె వేసి కొద్ది నూనె వేడైన తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు మనం ఒక్కొక్కటి చేసుకొని దీంట్లో వేసుకుందాం. వేసి కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందాం. లాస్ట్లో మనకి ఇక్కడ పసుపు వేయాలి. మీకు స్టార్టింగ్లో పసుపు వేయద్దండి. ఒకవేళ స్టార్టింగ్లో పసుపు వేస్తే మన పచ్చడి ఇక్కడ నల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిలో మనం తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ తాలింపు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇప్పుడు మీకు ఇక్కడ ప్లేటింగ్ కూడా నేను చేసి చూపెడుతున్నాను.